అంతకు మించినటువంటి పథ్యం ఇంకొకటి లేదురా అబ్బాయ్ అనే సంగతి క్రీస్తులో నాకు అర్థమైంది. కానీ అంతకుముందు పాపం విషయంలో పథ్యం లేదు, కానీ మిగిలిన అన్ని పథ్యాలే, పై ఆచార పథ్యాలు అవన్నీ. ఏదో కొన్ని రోజులు అలా ఉండి తర్వాత మళ్ళీ ఎప్పటికాలు ఇట్టి అని మళ్ళీ పాత జీవితంలో, ప్రాచీన జీవితంలో, అక్రమ జీవితంలో కొనసాగేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, పాపములు, లేకపోతే దురాచారాలు మొదలైనటువంటి బరువైన కాడంతా తొలగిపోయింది. ఎవడైనా యేసు ప్రభుని వదిలిపెట్టి మళ్ళీ ఆ కాడి కిందకి వెళ్తున్నాడంటే వాడి మైండ్ పనిచేయట్లా, మానసిక రోగి అయిపోయాడు వాడు. వాడికి సరిగ్గా మైండ్ పనిచేస్తే సచ్చినా వాడు. ఎవడైనా ఇందులో నుంచి అందులోకి దాటిపోయాడంటే దెబ్బతిన్నట్టే, మైండ్ దెబ్బతిన్నట్టే, పక్కాగా చెప్తున్నా. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి విషయం అర్థమైతే, క్రీస్తులో ఉన్న స్వాతంత్ర్యం అర్థమైతే, దేవుని ప్రేమ అర్థమైతే, దేవుని మంచితనం అర్థమైతే, దేవుని నీతి నియమాలు అర్థమైతే, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం అర్థమైతే క్రీస్తు కోసం ప్రాణమైనా ఇవ్వటం జరుగుతుంది, కానీ క్రీస్తుని వదిలిపెట్టి పోవటం మాత్రం జరగదు. ఇందులో విశ్వాసి పాస్టర్ అనే పద్యం లేదు. ఎవడైనా యేసును వదిలాడు అంటే వాడు దరిద్రుడే, నంబర్ 1 దరిద్రుడు. ఎందుకంటే ఇంత జీవసహితమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టిపోయాడంటే వాడిక తేలికైనటువంటి కాడి కింద నుంచి బరువైన భారమైన కాడి కిందికి వెళ్ళిపోయాడు. నాశనానికి వారసుడు అవుతాడు, ఇక చేయగలిగింది ఏం లేదు. కానీ ఈ స్వాతంత్ర్యం అర్థమైతే ఈయనలో ఉన్న ఆనందం, ఈయనలో ఉన్నటువంటి ఆదరణ, ఆయన ప్రేమ యొక్క వైశాల్యం, దాని యొక్క విధి విధానాలు అర్థమైతే క్రీస్తుని వదిలిపెట్టి పొరపాటును కూడా పోరు. యేసు ప్రభు మనకి స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. వ్యసనాల నుంచి, పాపము నుంచి, దురాచారాలు అనేటువంటి బరువైన కాడి నుంచి మనకు విడుదల వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఒక్కసారి అందరు కలిసి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీకు ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో ఈ విషయాన్ని వివరిస్తా. మనకి యేసు ప్రభు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. మనకి ఏ విధమైన స్వాతంత్ర్యం అనుగ్రహించాడు? గతకాలపు ఆచారాది వ్యవహారాదులేం మీరు చేయాల్సిన అవసరం లేదు, నా రక్తమునందు విశ్వాసం ఉంచుట ద్వారా మీకు రక్షణ. బాగుంది. అన్నిటి యందు స్వాతంత్ర్యం అనుగ్రహించాడని పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు. యేసు ప్రభులోకి వచ్చాను, ఇప్పుడు నాకు అన్నిటి విషయంలో స్వాతంత్ర్యం వచ్చింది, అన్నిటి విషయంలో ఇప్పుడు నేను బయటపడ్డాను, ఇక దేని విషయంలో కూడా, ముఖ్యంగా పాపం విషయంలో నేను ఆరోపించబడను. కాబట్టి పాపం ఒక్కటి నా మీద ఆరోపణ చేయకపోతే ఇక ఏదైనా నన్ను శాసించలేదు, నాకు పూర్తి ఫ్రీడమ్ ఉంది అని మాట్లాడాడు. మీకు కూడా అదే ఫీలింగ్ ఉందా? యేసుక్రీస్తునందు నేను స్వతంత్రుణ్ణి, నా ప్రాచీన పాపాలకు, నా ప్రస్తుత పాపాలకు, భవిష్యత్తులో నేను తెలిసి తెలియక చేసే పాపాలు కూడా యేసు రక్తం సరిపోయింది అనే విశ్వాసం ఎంతమందికి ఉంది? యేసు రక్తం నిన్నటికేనా, నేటికి రేపటికి కూడానా? నేటికి రేపటికి కూడా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, స్పష్టంగా అర్థమైన వాళ్ళు. యేసు రక్తం నిన్నటికి, నేటికి, రేపటికి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇంకో కోణంలో చెప్పాలంటే నెల రోజులకు సరిపడా తిండి తినటానికి ముందే బిల్లు కట్టినట్టు అన్నమాట. కొంతమందికి ఈ సంగతి ఇలా అర్థమైంది, మంచిదే, అందులో వాస్తవం ఉంది. అయితే దీన్ని హేతువుగా చేసుకొని, దేవుడు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని హేతువుగా చేసుకొని, యేసుక్రీస్తు యొక్క రక్తం నిన్నటి పాపాలకే కాదు, నేటి పాపాలకి, రేపటి పాపాలకు కూడా ఉపయోగపడుతుందని బరి తెగించి తమకివ్వబడినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళని కొంతమందిని చూశాను. ఇప్పుడు నిజంగా యేసు ప్రభు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడన్నది ఎంత నిజమో, కొన్ని విషయాలలో మన స్వాతంత్ర్యాన్ని ఆయన హద్దులలో పెడుతున్న సంగతి కూడా బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అది కూడా అంతే నిజం.
నేను స్వతంత్రుడిని, స్వతంత్రురాలిని అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అని చెప్పలా. ఈ యేసు ప్రభు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యం ఎలాంటిదంటే తండ్రి కొడుకు ఇచ్చే స్వాతంత్ర్యం లాంటిది. తండ్రి కొడుకుని కొడుకుగా చూస్తాడా, బానిసగా చూస్తాడా? మీరు చెప్పండి, పెద్దగా చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెబుతాం మీకు అర్థం కావటానికి. యేసు ప్రభు మనకు అనుగ్రహించేటువంటి స్వాతంత్ర్యం ఎలాంటిదంటే తండ్రి కొడుక్కి అనుగ్రహించేటువంటి స్వాతంత్ర్యం లాంటిది అని నేను అన్నా. తండ్రి కొడుకుని బానిసలాగా చూస్తాడా, కొడుకులాగా చూస్తాడా? అవునా? మరి అట్లయితే ఎందుకు అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి అని ఊరక పన్నులు చెబుతాడు? మీ నాన్న మీకు పన్నులు చెప్పాడా లేదా? అమ్మ అందరూ వింటున్నారా?